హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ చింతకాయ పులుసుతో కంద కోడిగుడ్ల కర్రీని తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ కర్రీ చింతపండు పులుసు కంటే చింతకాయ పులుసు వేసి చేసామంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ వేసుకొని తిన్నామంటే ఎమ్మీగా ఇదే కర్రీతో మొత్తం అన్నమంతా తినేయాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కంద 3/4 కిలో వరకు ఉంది. దీనిపై తొక్క మొత్తం తీసేసి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టి 1-2 విజిల్స్ రాణించుకోవాలి. అయితే మామూలుగానైనా ఉడికించుకోవచ్చు. ముక్కలను గిన్నెలో వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇందులోకి 1/4 కిలో వరకు చింతకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఉడికించుకోవాలి. పులుపు తక్కువగా తినేవారైతే కాస్త చింతకాయలను తగ్గించుకోవచ్చు. స్టవ్ పై గిన్నెలో 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు 2, కట్ చేసిన పచ్చిమిర్చి 7 వేసి వేయించుకోవాలి. కరివేపాకు రెమ్మలను 3 వేసి వేయించుకోవాలి. అయితే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసి కలిపి ఇందులో బాయిల్ చేసిన కోడిగుడ్లను వేసి అంతా ఒకసారి కలిపి టేస్ట్కి తగినంత సాల్టు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసి అంతా కలుపుకోవాలి. ఉడికించి ఉంచిన కంద ముక్కలను వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసి ఈ కంద ముక్కలను వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక్కొక్క కంద సరిగా ఉడకదు. ఈ కంద అయితే మెత్తగా ఉడికిపోయింది. ఉడికించి తీసిన చింతకాయ పులుసును వేసి ఒకసారి కదిపి మూత మొత్తం పెట్టేయకుండా కొద్దిగా పక్కకు పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసి 1 టీ స్పూన్ బెల్లం పొడి వేసి ఉప్పు సరిపోకపోతే ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఒకసారి క్లాత్తో కదిపి మూత పక్కకు పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలి కర్రీ దగ్గర పడినప్పుడు పైన కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ను ఆపేస్తున్నాను. ఇంతే ఎమ్మీగా ఉండే చింతకాయ పులుసుతో కంద కోడిగుడ్ల పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి స్పైసీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.